ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి పేమెంట్ 27,50,00,000కు బ్యాలెన్స్ పేమెంట్ ఆర్డర్ రావడం జరిగింది. దాదాపు ఎలక్షన్ జరిగే టైంలో రిటర్నింగ్ ఆఫీసర్లకు 2 కోట్ల వరకు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అడ్వాన్స్ అమౌంట్ 1,80,00,000 నుంచి 2 కోట్ల వరకు 3 విడతల వారీగా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ జరిగే టైంలో వాళ్ళకు వచ్చిన అడ్వాన్స్లో మా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి చేసిన కాంట్రాక్టర్కి ఎటువంటి అడ్వాన్స్ అనేది ఇవ్వలేదు. ఈరోజు వరకు మాకు పేమెంట్ ఇవ్వలేదు. మేము నానా రకాలుగా ఎన్నో రకంగా ధర్నాలు చేసి అవి చేసి ఎక్కడెక్కడో తిరిగి మేము ఢిల్లీ లెవెల్లో వెళ్ళి మేము రాష్ట్రపతి గారికి అప్రోచ్ అయ్యి దాని తర్వాత మేము ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఆర్డర్ డిసెంబర్ 5వ తారీఖు 27,50,00,000కు ఈ ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు కూడా కేవలం మలక్పేట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 15 కాన్స్టిట్యున్సీలు ఉంటే కేవలం మలక్పేట్ కాన్స్టిట్యున్సీకి మాత్రమే చెక్ అనేది పాస్ చేశారు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి క్రెడిట్ చేశారు. మిగతా 14 కాన్స్టిట్యున్సీలకు ఎటువంటి పేమెంట్ అనేది కూడా ఇవ్వలేదు. మేము పలుమార్లు ప్రయత్నం చేసినా కానీ కూడా మాకు ప్రభుత్వం నుంచి కానీ మా ఉన్నతాధికారుల నుంచి కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవడానికి ఏ ఆఫీసర్ కారణమని మీరు భావిస్తారు? ఇది ఆఫీసర్ అనేది కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే మేము డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ని అడిగితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడగమంటారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగితే మా చేతిలో ఏం లేదు, మేము ఫైల్ ఫార్వర్డ్ చేసి పంపించేసినాము ఫైనాన్స్కి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫైల్ వచ్చేసి చెక్కులు రెడీ అయిపోయి స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నది. కొద్ది మందికి వాళ్ళ సొంత వ్యక్తులను పెట్టుకొని వాళ్ళ తొందర బిల్లులు ఇచ్చారని అంటున్నారు. ఏ పనులను వాళ్ళతో చేయించుకున్నారు రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆ బిల్లులు చెల్లించింది? ఈ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే టెండర్లు తప్ప ఇంజనీరింగ్ సెక్షన్ తప్ప మిగతా ఏవైతే వర్కులు జరిగినాయో అంటే స్టేషనరీ కానీ నామినేషన్ బేస్డ్ స్టేషనరీ కానీ ఫుడ్ వర్కులు కానీ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఫుడ్ పెట్టడము, డైలీ ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, ఇలా రకరకాల ఎన్నో రకాల వర్కులు అనేది ఈ డిఆర్సీ సెంటర్స్లో అండర్లో జరుగుతాయి. ఈ సంబంధించిన ఏమున్నాయో జస్ట్ ఓచర్లు పెట్టుకొని వాళ్ళ సంబంధించిన మనుషులు పెట్టుకొని వాళ్ళ బినామీలు పెట్టుకొని ఓచర్లు పెట్టుకొని బిల్లులు తీసుకోరు. ఎందుకంటే చెక్ పవర్ అనేది అకౌంట్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ అకౌంట్ ఉంటుంది, చెక్ పవర్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ 1-2 మనుషుల మధ్యలోనే అది క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళ పేమెంట్లు కూడా మ్యాక్సిమం 80 to 90% క్లోజ్ అయిపోయింది. ఇంకోటి ఆయా చేసిన కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మా అఫీషియల్ రిజిస్ట్రేషన్స్ లేవు, ఏం లేవు. మేము రిజిస్ట్రేషన్స్ పెట్టి టెండర్ల ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, డీడీలు కట్టి డిపాజిట్లు పెట్టి టెండర్ పార్టిసిపేట్ చేసి తీసుకోవడం జరిగింది. మాకు ఆ అమౌంట్ కూడా మాకు రాదు. ఇంకొక